ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 11, 2026. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, అంతర్ముఖులుగా అయ్యి జ్ఞానరూప అవస్థలో ఉండి ఈ మహావాక్యాలను ధారణ చేయండి. అప్పుడు తమ లేదా అన్య ఆత్మల కళ్యాణం చేయగలరు. తమ మనస్సు లేదా హృదయం రూపీ మందిరాన్ని ఈశ్వరీయ గుణాల రూపీ మూర్తులతో అలంకరించండి. పవిత్ర సంకల్పాల సుగంధాన్ని వ్యాపింపజేయండి. ప్రశ్న: సర్వోత్తమ సత్యమైన సర్వీస్ లేదా సేవ ఏది? యథార్థమైన సర్వీస్కు సూక్ష్మమైన మరియు సున్నితమైన రహస్యం ఏది? జవాబు: ఎవరి వల్లనైనా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే వారిని సావధానపరచడం అనగా హెచ్చరించడంతో పాటు సూక్ష్మ రీతిలో తమ యోగశక్తిని వారి వరకు చేరవేసి వారి అశుద్ధ సంకల్పాలను భస్మం చేయడం, ఇదే సర్వోత్తమ సత్యమైన సర్వీస్. దానితో పాటు మనసా ద్వారా కూడా ఎటువంటి అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నం అవ్వకుండా తమపై కూడా అటెన్షన్ ఉంచడం. ఇందులో స్వయం కూడా జాగ్రత్తగా ఉండాలి మరియు ఇతరులకు ఇటువంటి దివ్యమైన సర్వీస్ చేయాలి. ఇదే సర్వీస్కు సూక్ష్మమైన మరియు మహీన్ రహస్యం అనగా సున్నితమైన రహస్యము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: తమ లక్ష్య స్వరూపం యొక్క స్మృతి ద్వారా శాంత చిత్తము, నిర్మాణ చిత్తము, ధైర్యవంతం, మధురత, శీతలత మొదలైన దైవీ గుణాలను ధారణ చేయాలి. రెండో పాయింట్: నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టాగా అయ్యి ఈ ఆటను హర్షిత ముఖంతో చూస్తూ ఆంతరిక ధైర్యవంతం మరియు అడోల్ చిత్తంగా ఉండాలి. చాలా సమయం నుండి ఇటువంటి సాక్షి అవస్థలో స్థితమై ఉండే పరిశ్రమ చేయాలి. వరదానము: ఒకే దారి మరి ఒకే సంబంధం ఉంచుకునే సంపూర్ణ ఫరిస్తా భవ. బాబా తెలియచేస్తున్నారు, నిరాకారము లేక సాకార రూపంతో మీ బుద్ధి యొక్క సాంగత్యం లేక సంబంధం ఒక్క తండ్రితో దృఢంగా ఉంటే ఫరిస్తాగా అయిపోతారు. ఎవరి సర్వ సంబంధాలు ఒక్కరితోనే ఉంటాయో వారే సదా ఫరిస్తాలు. ఎలాగైతే గవర్నమెంట్ వారు దారిలో ఈ రోడ్డు మూసివేయబడింది అనే బోర్డు పెడతారో అలా అన్ని దారులు మూసేస్తే బుద్ధి భ్రమించుట నుండి విడుదలైపోతుంది. మొదట అన్ని దారులు మూసేయండి అని బాప్దాదా ఆజ్ఞాపిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా సహజంగా ఫరిస్తాగా అయిపోతారు. స్లోగన్: సదా సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలలో ఉండుటే మాయ నుంచి రక్షించుకునే సాధనం. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మీ మాటలు మరియు స్వరూపం రెండు జతలో ఉండాలి. మాటలు స్పష్టంగా కూడా ఉండాలి, అందులో స్నేహం కూడా ఉండాలి, నమ్రత మరియు మధురత కూడా ఉండాలి, సత్యత కూడా ఉండాలి, కానీ స్వరూపం యొక్క నమ్రత కూడా ఉండాలి. ఈ రూపం ద్వారానే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. నిర్భయంగా ఉండాలి, కానీ మాటలు మర్యాద లోపలే ఉండాలి. ఈ రెండు విషయాల బ్యాలెన్స్ ఉన్నప్పుడే అద్భుతం కనిపిస్తుంది. అప్పుడు మీ మాటలు కఠినంగా ఉండవు, మధురంగా అనిపిస్తాయి. అచ్చా, ఓం శాంతి.